నా పేరు పందిటి చౌదరెడ్డి, మాది పందిటివారిపాలెం. నేను వరికి అనుకోకుండా ఒకరోజు ఆ ఊరు పోతుంటే సుబ్బారావు గారు కలిశారు కొట్టి దగ్గర. ఇట్లా మిరతోటకి ఇట్లా ఈనుకు పొటాష్ వాడతారంటే నేను ఊరేసానండి, మిరతోట కూడా వేసాను అని అంటే ఊరికి వాడితే బాగుంటుందని చెప్పాడు. ఈనుకు పొటాష్ ఎకరానికి ఒక కట్ట ఈనుకు పొటాష్, ఒక డిఏపి కట్ట, 25 కేజీలు మెగ్నీషియం. నేను దుబ్బుగులకు లేస్తానన్నా కూడా గొద్దు అవసరం లేదు, అన్నీ దీంట్లోనే ఉంటాయి అని చెప్పిండు. తీసుకొచ్చి చల్లే 20 రోజులు. అసలు మందు వేయద్దు అంటుండు. నేనేమో ఇంకొకసారి ఒక కట్ట వేస్తాను అంటున్నా. గొద్దు అవసరం లేదు, 20 రోజుల కాడి నుంచి అది పనిచేస్తుంది, సూపర్గా ఉంటుంది. ఓ 10-15 రోజులు ఆగినాక చూడు, ఒకసారి చూసి చెప్పు, మళ్ళీ దాని ఫలితం నీ చేను క్వాలిటీ ఎట్టుందో అప్పుడు చెప్పు అంటుండు. మరి సుబ్బారావు గారి మాటలు నమ్మి నేను మరి మందు కట్టలు వేయకుండా ఉంటున్నా. మరి ఒడ్లు ఎన్ని బత్తాలు పండుతాయో ఏందో మరి ఆయన చూస్తాడు, నేను చూస్తా, కళ్ళ రోజు తెలిసి చెబుతామని అనుకుంటున్నా. అది విషయం. ఇప్పటికైతే బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. దాన్ని తగ్గట్టునే నేను అందరూ 6 కట్టలు 7 కట్టలు వేస్తారంటే నేను అసలు అంత అవసరం లేదని చెప్పాడు. నేను ఫస్ట్ ఒక 28 కట్టేసా, తర్వాత మొన్న ఒక డిఏపి, ఒక యూనిక్ పొటాషు, ఒక 25 కేజీలు మెగ్నీషియం, ఇంకంతే 2 కట్టలతో వరి పండిస్తాను అని అంటున్నాడు సుబ్బారావు గారు. మరి నేను అదే బిరుమేనా ఉంచిన. హాయ్ నమస్తే, నా పేరు చిరుమావిళ్ళ సుబ్బారావు. ఈరోజు ఇప్పుడు నేను పందిరివారిపాలెం వచ్చానండి, చౌదరెడ్డి గారి చేను దగ్గరికి. ఇది 5 ఎకరాల చేను. ఒక్కసారి ఈ 5 ఎకరాల ముక్క అనేది మిగతా చాలల్లో అనేది కలవదు. ఎందుకంటే మిగతావన్నీ నల్లగా ఉన్నాయి, ఎందుకంటే మందు పవర్, భాస్వరం పవర్ ఎక్కువగా ఉండి నల్లగా వచ్చినాయి. అట్లా నల్లగా ఉండటం వలన ఈ పురుక్కి దొంగకి తీపి ఎక్కువ ఉండి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా రాగి వర్ణంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉన్నట్లు, అంటే ఏ సమస్య లేదన్నట్టు. దీంట్లోకి నల్లి కానీ తామర పురుగు కానీ ఇట్లాంటివి చోక్కుండా, తెల్లదోమ రాకుండా, కింద మనకి నల్లదోమ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది వరిలో. ఆ ఎఫెక్ట్ అనేది దీంట్లో ఉండదండి. ఒక్కసారి 5 ఎకరాల ముక్క అనేది మిగతా చాలలో కలవకుండా ఒక 5-6 ఎకరాల అవతలు ఉంటే ఈ చేనుని మనం గమనించవచ్చు. ఈ వీడియో చూసే ప్రతి ఫార్మర్ కూడా ఆ వీడియోని పర్టికులర్గా చూడండి. ఈ 5 ఎకరాలు మాత్రమే విడిగా రంగు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వేసి 20 రోజులండి. నెక్స్ట్ ఒక 15 డేస్ 20 డేస్ మినిమం 40-45 రోజుల తర్వాత నెక్స్ట్ వీడియోలో పందిటి చౌదరెడ్డి గారి చేలో మనం నెక్స్ట్ వీడియో చేద్దామండి. నమస్తే అండి.